రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో మోదీ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా విభేదాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని హితవు పలికారు. హైదరాబాద్ ఎంపీ అసద్ మీకన్నా బెటర్ అంటూ ఉదాహరించారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో మోదీ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా విభేదాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని హితవు పలికారు. హైదరాబాద్ ఎంపీ అసద్ మీకన్నా బెటర్ అంటూ ఉదాహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ స్పీకరు ఏదంటే ఎన్డీఏ సంబంధించినటువంటి తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు చెందినటువంటి ఎన్డీఏ పాలిత అంటే ఎన్డీఏ ఎంపీలు ఎవరైతే ఉంటారో అంటే బీజేపీ కావచ్చు, బీజేపీ ఎంపీలతో ఆయన ఒక అల్పాహార విందులో పాల్గొనడం జరిగింది. ఆ క్రమంలో రాజకీయ అంశాల గురించి ప్రస్తావించారు. ప్రధానంగా తెలంగాణ బీజేపీ పరిస్థితి అంటే బీజేపీ ఏ విధంగా ఉంది, ఏంటి, దాని స్టేటస్ ఏంటి అనే విషయాన్ని ఆయన కొంత వర్ణిస్తూ అట్ ది సేమ్ టైం వాళ్ళున్న ఏదైతే ఎంపీలు ఉన్నారో, 8 మంది ఎంపీలు ఉన్నారో వారి తీరును కూడా కొంత ఖండం చేసేలా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ తెలంగాణలో ఆ అధికార పార్టీ కాంగ్రెస్ కి ఈక్వల్ గా బీజేపీ ఎంపీలు ఉన్నారు. 8 మంది ఉన్నారు, వాళ్ళు 8 మంది 8 ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు ఆ స్థాయిలో పోరాటం చేయట్లేదు, పార్టీ బలోపేతం కోసం కృషి చేయట్లేదు అనేది ఆయన పాయింట్ గా ప్రధాని మోదీ వారిని సూటిగా ప్రశ్నించడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండాల్సిన ఎంపీలు పెద్దగా పట్టించుకోవట్లేదు, పార్టీ బలోపేతాన్ని లైట్ తీసుకున్నారనే అంశాన్ని ఆయన మరోసారి అక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. జనరల్ గా పార్టీ అంతా యాక్టివ్ గా ఉండాలంటే సోషల్ మీడియా కావచ్చు, లేదంటేనేమో ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయి, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇట్లా విధంగా ప్రచారాన్ని కూడా వాటి ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా వాటి ద్వారా జనంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రత్యక్షంగా కూడా వారితో ఇంటరాక్ట్ అవుతూ ఆ సమస్యలు తెలుసుకుంటే మీరు గుర్తుండిపోతారు. మీరు సో దట్ పార్టీని రికగ్నైజ్ చేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే గెలవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ విధంగా మీరు ఎంపీలుగా గెలిచి పెద్దగా పట్టించుకోకుండా ఇన్యాక్టివ్ గా ఉంటే పార్టీ తెలంగాణలో బలోపేతం కాదు, ఇది కరెక్ట్ కాదనే అంశాన్ని ఆయన చెప్తూ మరో విషయం ఏం చెప్తుంటే, మీకంటే ఎవరైతే ఒకే ఒక ఎంపీగా ఉన్నటువంటి అద్భుత ఓవైసీ ఎంఐఎం పార్టీ అధినేత అవుతున్నారు, ఆయన మీకంటే చాలా యాక్టివ్ గా ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని కొద్దిగా అధికార పార్టీతో అంటే టగ్ ఆఫ్ వార్ లా ఉండటం, లేదంటే అవసరమైనటువంటి తెచ్చుకోవడం విషయంలో కానీ వీటన్నిటిలో మీకంటే అతనే బెటర్ అనే ఒపీనియన్ కూడా తీసుకురావడం జరిగింది. సో అక్కడ కూడా ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఎన్డీఏ పాలిత రాష్ట్రంగా ఉన్నారో, ఆయన ప్రభుత్వం నాకు లీడ్ చేస్తుంది, అధినేతగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నాకు లీడ్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్ గా కేంద్రం నుంచి కావాల్సినటువంటి ఫండ్స్ మొత్తం కూడా బాగా కష్టపడుతూ ఫండ్స్ మొత్తం తెచ్చుకుంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో బాగా బిజీ అవుతున్నారు. దాని దగ్గరగా బీజేపీ ఎంపీలు కూడా అక్కడ కొద్దిగా సహకరిస్తున్నారు. తెలంగాణ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈవెందో అధికార పార్టీకి ఈక్వల్ గా మీరు అన్ని ఎంపీలతో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఎఫెక్టిబుల్ గా ఇంపాక్ట్ఫుల్ గా పార్టీని లీడ్ చేయట్లేదు, పార్టీ బలోపేతం చేయట్లేదు అనేది ఆయన పాయింట్ గా అర్థమవుతుంది. ఏదైతే మీ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయో, అంటే నేతల మధ్య వర్గపోరుగా లేదంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందో వాటిని క్లియర్ చేసుకున్న తర్వాత ఇంటరాక్ట్ అవ్వండి, జనాలతో కలవండి. మీరు ముందు కలిసిపోయిన తర్వాత జనాలతో కలిసిపోతుందంటే కొంత ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే మనకి ప్రత్యామ్నాయంగా మన పార్టీ శ్రేణులు ఉన్నారనే ఒక ఫీలింగ్ జనాల్లో కలుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఎందుకు మరుస్తున్నారు, అది కరెక్ట్ కాదనే విషయాన్ని ఆయన చాలా సూటిగా స్పష్టంగా తెలంగాణ బీజేపీ ఎంపీలకు చెప్పడం జరిగింది. సో కొంత బీజేపీ ఎంపీలకి అంటే మోదీ ఇచ్చిన క్లాస్ తో ఆ ఎంపీలు కూడా కొంత నిరాశ చెందినట్టుగా అర్థమవుతుంది. సో అంటే అధికార పార్టీకి ఈక్వల్ గా ఉన్నప్పటికీ అంత పవర్ఫుల్ గా ఉన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో టగ్ ఆఫ్ వార్ ఇచ్చేశారు. ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఈక్వల్ గా కాంగ్రెస్ పార్టీతో
మీరు సమంగా ఉన్నప్పుడు ఎందుకు మీరు పార్టీని అంతగా స్ట్రెంగ్ చేయలేకపోతున్నారు, జనాల్లో ఎందుకు అంతగా ఉండలేకపోతున్నారు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అంత ఇంపాక్ట్ఫుల్ గా ఎందుకు కనిపించట్లేదు అనేది ఆయన పాయింట్ కి అర్థమవుతుంది జనరల్గా. ఎందుకంటే మోదీ టెక్నాలజీని బాగా ఇష్టపడుతూ ఉంటారు, టెక్నాలజీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ కావచ్చు, లేదంటే దాన్ని ఏ విధంగా పార్టీకి అనువదించి అనుసరించి అనుగుణంగా మార్చుకోవచ్చు అనే అంశాలను ఆయన జనరల్ గా ఎక్కువ చెప్తూ ఉంటారు పార్టీ మీటింగ్ లో. ఇప్పుడు అదే విషయాన్ని కూడా మరోసారి ఎంపీలకి చెప్పి మీరు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇది ఇలా ఉంటే కరెక్ట్ కాదు, ఇలా ఉంటే తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అధికారంలో రాదు అనే విషయాన్ని కూడా కొండబద్దలు కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో మోదీ వ్యాఖ్యలతో కొంత వాళ్ళంతా కూడా డైలమాలో పడినట్టుగా తెలుస్తూ ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వెంకట్.